హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లక్ష్మి మిత్రని కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఇక అక్కడికి అరవింద కుటుంబం అంతా కూడా వస్తుంది. ఇక అప్పుడు డాక్టర్ని అరవింద ఇప్పుడు మా మిత్రకి ఎలా ఉంది డాక్టర్ అని చెప్పి అడుగుతూ ఉంటే, ఒక అమ్మాయి మిత్రని కాపాడిందని, నిజానికి తను కాపాడడం వల్లే ఈరోజు మిత్ర ప్రాణాలతో మిగిలాడని చెప్పి డాక్టర్ అరవిందకి చెప్పడంతో అరవింద్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎలా ఉంటుంది డాక్టర్ అంటూ అరవింద లక్ష్మి పోలికలను అడగడంతో ఇక అప్పుడు డాక్టర్ 5.5 అడుగుల ఎత్తుంటుంది, చామన్న ఛాయ, పద్ధతిగా చీర కట్టుకొని ఉంది అని చెప్పి అలా లక్ష్మి పోలికలు చెప్పగానే తను లక్ష్మి అన్న విషయం అరవింద వాళ్ళకు అర్థమవుతుంది. ఇక దాంతో మనీష కూడా టెన్షన్ పడిపోతూ, అంటే లక్ష్మిని మిత్రని కాపాడి ఉంటుందా అని చెప్పి నేను ఊహించింది నిజమే, అంటే లక్ష్మి బతికే ఉంది అని చెప్పి మనీష అనుకుంటూ ఉంటుంది. ఆ అమ్మాయి ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి, ఇప్పుడు వెళ్ళిపోయినట్టుంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. డాక్టర్, మేము మిత్రను ఒకసారి చూడొచ్చా అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. చూడొచ్చని డాక్టర్ అనడంతో ఇక అరవింద వాళ్ళ అంతా కూడా లోపలికి వెళ్ళి మిత్రని చూస్తూ ఉంటారు. మిత్రకి స్పృహ వస్తుంది. ఇక మిత్ర లేచి కూర్చోవడంతో అరవింద, ఇప్పుడు నీకు ఎలా ఉంది నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పర్వాలేదు మామ్, ఐఎమ్ ఓకే అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇదంతా కూడా చాటు నుండి లక్ష్మి చూస్తూ ఉంటుంది. ఇక అలా ఐసీయూ రూమ్ దగ్గర నిలబడి మిత్ర మాటలు, అరవింద మాటలు వింటూ ఉంటుంది. అత్తయ్య గారికి నా మీద డౌట్ వచ్చినట్టుంది అని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉంటే ఇక అప్పుడు దేవి అని మెల్లిగా మనీషాతో, ఏంటి మనీషా, కొంప తీసి ఆ లక్ష్మి బతికొచ్చి మళ్ళీ మిత్రని కాపాడిందని నువ్వు కూడా నమ్ముతున్నావా? ఈ అమ్మాయి వేరే అమ్మాయి ఎవరైనా అయ్యుండొచ్చు కదా, నువ్వెందుకు ఈ మాత్రం దానికి అంత టెన్షన్ పడుతున్నావు? అసలు మిత్రని కాపాడింది ఎవరో నేను కనుక్కుంటానుండు అని చెప్పి మిత్రతో, మిత్ర అసలు నిన్ను కాపాడిన అమ్మాయి ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో మిత్ర లక్ష్మి నన్ను కాపాడిందని చెప్పి అంటూ ఉంటాడు. అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. వదిన నిన్ను కాపాడడం ఏంటన్నయ్య అని చెప్పి వివేక్ ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు మిత్ర, నువ్వు చనిపోయిన లక్ష్మి నిన్నెలా కాపాడుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర, నేను చెప్పేది నిజం మనీషా, కార్ ఇంజన్ ప్రాబ్లం రావడం వల్ల అనుకోకుండా కార్ సెంటర్ లాక్ పడిపోయింది. లోపల అంతా కూడా దట్టమైన పొగ, గాలాడక ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే సడన్గా లక్ష్మి లాంటి అమ్మాయి డోర్ దగ్గరికి వచ్చి పెద్ద బండరాయితో కార్ అద్దం పగలగొట్టి నా ప్రాణాలను కాపాడింది అని చెప్పి మిత్ర అనగానే అప్పుడు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. మిత్ర, ఇప్పటికైనా లక్ష్మి బతికుందని దీక్షితులు గారు చెప్పిన మాటల్ని నువ్వు నమ్ముతున్నావా అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. దాంతో మిత్ర, నన్ను కాపాడింది నిజంగా లక్ష్మినో కాదో నాకు తెలియదు, కానీ లక్ష్మి లాంటి అమ్మాయి నన్ను కాపాడింది మామ అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. అయినా లక్ష్మి ఒక మోసగత్తె, మనకి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయింది. అటువంటి లక్ష్మి ఒకవేళ బతికున్నా కూడా మనకి మంచి జరగాలని ఎందుకు కోరుకుంటుంది మామ్, తనొక స్వార్థపరురాలు అని చెప్పి అలా మిత్ర లక్ష్మి గురించి మాట్లాడుతూ ఉంటే ఇక అక్కడే ఉండి ఇదంతా కూడా వింటున్న లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. మిత్ర గారు, మీ నోటి వెంట నన్ను అసహించుకుంటూ అలా మాట్లాడుతూ ఉంటే నేను చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. ఆ రోజు బస్ యాక్సిడెంట్లో నిజంగా ఆ దేవుడు నన్ను తీసుకెళ్ళిపోయినా బాగుండేది అని చెప్పి లక్ష్మి అలా బాధపడుతూ ఇక మిత్ర మాటలు వినలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మిత్ర అలా లక్ష్మి గురించి మాట్లాడుతూ ఉంటే అరవింద తట్టుకోలేకపోతుంది. నువ్వు లక్ష్మిని అసహించుకుని తప్పు చేస్తున్నావు మిత్ర, నిజానికి అసలు లక్ష్మి ఏ తప్పు చేయలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి మామ్, నువ్వు ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఆ లక్ష్మిని వెనకేసుకొస్తున్నావా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇకప్పుడు అరవింద, నాన్న మిత్ర, ఇన్ని రోజులు నేను నీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను. నిజానికి లక్ష్మి మనల్ని మోసం చేయలేదు, మన కోసం త్యాగం చేసింది అని చెప్పి అరవింద మిత్రకి నిజం చెబుతూ ఉంటే ఇక అప్పుడు మనీష కావాలని అడ్డుపడుతూ, ఆంటీ ఇప్పుడు మిత్ర ఉన్న కండిషన్లో
లక్ష్మి గురించి చెప్పడం అవసరమా అని చెప్పి అంటూ ఉంటే, అవసరమే మనీష అంటూ అరవింద గట్టిగా అరుస్తుంది. చూడు మిత్ర, ఇప్పుడు నువ్వు లక్ష్మిని ఇంతలో అసహించుకోవడానికి అసలు కారణం ఎవరో తెలుసా? ఇదిగో ఈ మనీషానే. మనీష వాళ్ళ అమ్మను నేనే యాక్సిడెంట్ చేశానని చెప్పి నా మీద కేసు పెడతానని బెదిరించడంతో లక్ష్మి నా కోసం, మన కుటుంబం పరువు పోకుండా ఉండడం కోసం అని చెప్పి త్యాగం చేసి కావాలని మన కుటుంబం నుండి దూరంగా వెళ్ళిపోయి తనిప్పుడు దోషి స్థానంలో నిలబడింది అని చెప్పి అరవింద మిత్రకి నిజం చెప్పేస్తుంది. ఏంటి మమ్ నువ్వు అనేది? నిజంగా లక్ష్మి అంత త్యాగం చేసిందా? మరి ఇప్పటి వరకు మీరంతా నాకెందుకు ఈ నిజం చెప్పలేదని అంటూ ఉంటాడు. ఇక దాంతో అరవింద, లక్ష్మిని నువ్వు ఎంతలా ప్రేమించావో నాకు తెలుసు. లక్ష్మి లేదన్న నిజం తెలిస్తే నువ్వు ఏమైపోతావో అన్న బాధతోనే ఇన్ని రోజులుగా నీ దగ్గర నిజాన్ని దాచిపెట్టాను అని చెప్పి అరవింద అంటూ ఉంటే, ఇకప్పుడు మిత్ర ఏంటిది మనీష అంటే, ఇంతకాలం లక్ష్మి నా నుండి దూరంగా ఉండడానికి కారణం నువ్వా అని చెప్పి ఇక మనీషాని అసహించుకుంటూ ఉంటే, ఇకప్పుడు మనీష, సారీ మిత్ర, అప్పుడంటే ఏదో మామ్ పోయిన బాధలో నేను అలా మాట్లాడాను, అంతేకాని నేను అదంతా కావాలని చేసింది కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. మామ్, నిజంగా దీక్షితులు గారు చెప్పినట్టుగా లక్ష్మి బతికుంటే బాగుండనిపిస్తుంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, తప్పకుండా దీక్షితులు గారు చెప్పింది నిజమవుతుంది నాన్న, లక్ష్మి బతికే ఉండుంటుంది అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు మిత్ర, ఒరే వివేక్, అర్జెంటుగా మనం కార్ ఎక్కడైతే ఆగిపోయిందో ఆ ఏరియాకి వెళ్ళి అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిద్దాం, అప్పుడు నన్ను కాపాడింది లక్ష్మినా కాదా అన్న విషయం తెలిసిపోతుంది కదా అని చెప్పి మిత్ర వివేక్ని తీసుకుని వెళ్ళి ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు సీసీటీవీ ఫుటేజ్లో లక్ష్మి తనని కాపాడడం మిత్రకు కనిపిస్తుంది. ఇక లక్ష్మి బతికి ఉందని తెలిసి మిత్ర హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. సీసీటీవీ ఫుటేజ్లో జున్ను ఎప్పుడు కూడా స్కూల్కి వచ్చే రెడ్ కార్ కనిపించడంతో మిత్ర షాక్ అవుతూ, ఇదేంటి లక్ష్మి జున్ను వచ్చే రెడ్ కార్లో వెళ్తుంది, ఇది జున్ను వాళ్ళ కార్ కదా, మరి ఈ కార్లో లక్ష్మి ఎందుకు వెళ్తుంది అని చెప్పి మిత్ర ఆలోచనలో పడతాడు. ఒరే వివేక్, వెంటనే మనం అర్జున్ ఇంటికి వెళ్ళాలి, అసలు లక్ష్మి ఆ కార్లో ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని చెప్పి వెంటనే వివేక్ని తీసుకొని అర్జున్ ఇంటికి వెళ్తూ ఉంటాడు. మరోవైపు మనీష, దేవి అనితో ఇన్ని రోజులుగా ఏదైతే జరగకూడదని నేను భయపడ్డానో అదే జరిగిపోతుందంటే, లక్ష్మి బతికుండడం, తను బతికే ఉందన్న నిజం మిత్రకు తెలియడం, అరవింద ఆంటీ లక్ష్మి చేసిన త్యాగం గురించి మిత్రకు చెప్పేయడం, ఇదంతా చూస్తూ ఉంటే నాకు పిచ్చి పట్టేలాగా ఉంది. లక్ష్మి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తే అప్పుడు అందరూ కూడా లక్ష్మిని మళ్ళీ నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. నిజంగా నాకు ఏం చేయాలో కూడా ఏమీ అర్థం కావడం లేదు. లక్ష్మి గురించి మిత్ర తెలుసుకునే కంటే ముందే మనమే లక్ష్మి ఎక్కడుందో కనిపెట్టి ఎలాగైనా సరే తనని కిడ్నాప్ చేయించి లక్ష్మి చనిపోయిందన్న మాట నిజం చేయాలంటూ మనీష దేవ్యానికి చెబుతూ ఉంటే, ఇకప్పుడు దేవ్యాని, అవును మనీష, ఇన్ని రోజులుగా దీక్షితులు గారు లక్ష్మి బతికే ఉందని చెబుతూ ఉంటే నేను నమ్మలేదు, కానీ మిత్ర తన కళ్ళతో తాను చూశానని చెబుతూ ఉంటే ఇప్పుడు నమ్మక తప్పడం లేదు. అదే కాకుండా ఇన్ని రోజులుగా లక్ష్మిని అసహించుకున్న మిత్ర ఇప్పుడు అరవింద్ అక్క నిజం చెప్పడంతో లక్ష్మి కోసం వెతుకులాట మొదలుపెట్టాడు. ఎక్కడ లక్ష్మి మిత్ర కంటపడుతుందోనని, మిత్ర ఎక్కడ లక్ష్మిని తీసుకువస్తాడోనని నాకు కూడా చాలా కంగారుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే, ఆంటీ త్వరగా మనం ఒక పని చేయాలి అంటూ రౌడీలకు లక్ష్మి ఫోటోని పంపించి, చూడండి నేను ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు పంపించాను, ఆ అమ్మాయి మీకు ఎక్కడ కనిపించినా కూడా చంపి పారేయండి అని చెప్పి అలా మనీష రౌడీలకు లక్ష్మి ఫోటోని పంపించి చంపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది.